హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ అండి. ఈరోజు నేను నా కొత్త ట్రైపాడ్ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో, దాన్ని అన్బాక్సింగ్ చేసేద్దామా? సో, లేట్ చేయకుండా నాతో పాటు వచ్చేసేయండి. చూడండి, ఇది ట్రైపాడ్ 3 వేది. సో, చూడండి ఈరోజు వచ్చేసింది. నాకైతే నచ్చిందండి ఇది. ఫీచర్స్ కానీ, రివ్యూస్ కానీ బాగున్నాయి. నేను ఇది అమెజాన్‌లో తీసుకున్నా. నేను మోడల్ వచ్చేసి బేస్ మోడల్ లాగా తీసుకున్నాను. ఫస్ట్ మోడల్ సైవో బ్రాండ్‌ది. అండ్ అందులో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. WT3130ది నేను తీసుకున్నానండి. బ్రాండ్ వచ్చేసి సైవో, SYVO. ఓకే. సో, లేట్ చేయకుండా నాతో పాటు దీన్ని ఓపెన్ చేసేసేయండి. చేద్దామా? చూడండి. సో, నా వీడియో మాత్రం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, ట్రైపాడ్ వెతుకుతున్నారు అంటే మాత్రం నాకైతే ఇది మనకి బెటర్ బిలో 1000 రేంజ్‌లో చాలా బాగుంది అని చెప్పేసి అనిపించింది. నాకు ఆల్మోస్ట్ 750 పట్టిందండి దీనికి. మంచిగుంది. హైట్ అడ్జస్టబుల్ ఉంది. చాలా బాగుంది. చూడండి, కవర్‌లో మంచి బ్యాగ్ కూడా ఇచ్చేశారు. సో, ఓపెన్ చేసి చూసేద్దాము. ఓకేనా అండి? మినిమమ్ మనం ఓకే, నెమ్మదిగా స్టార్ట్ చేద్దాము అని అనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్. మరీ ఎక్కువ అమౌంట్ బడ్జెట్ పెట్టాలా అని ఆలోచిస్తే మాత్రం ఇది మంచిగా అనిపించిందండి నాకు. రివ్యూస్ బాగున్నాయి. త్రూ రివ్యూస్ నేను సరే ఆర్డర్ చేద్దామని చూశాను. సో, చూడండి, అదిగోండి. ఒకటొచ్చేసి మనకు ఒక కవర్‌లో మొత్తం స్టాండ్ అదంతా ఇచ్చేశారు. ఇంకొకటి ఫోన్ హోల్డర్‌ది ఇచ్చారు. స్క్రూ తోటి మనం ఫిట్ చేసేసామంటే సరిపోతుంది అంతే. ఇన్‌స్టాలేషన్ పెద్దగా ఏమంత లేదండి. వాటికి కొన్ని స్క్రూస్ ఉన్నాయి. మనం వాటిని అడ్జస్ట్ చేస్తూ మన ఫోన్‌ని కానీ, లేకపోతే కెమెరా కూడా పెట్టొచ్చు దీనికి. సో, అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? చూడండి. సో, ఇది మీకు కనిపిస్తున్న హైట్ వచ్చేసి చాలా మినిమమ్. ఇది లాస్ట్. మినిమమ్ హైట్ ఇంతుంటుందండి. ఓకే. సో, ఇది ఆల్మోస్ట్ లైక్ 130 సెంటీమీటర్స్ వరకు మనకి రేంజ్ పెరుగుతుంది. ఓకే. కానీ రాడ్స్ కానీ సైడ్‌లకి ఉన్నవి చాలా మంచిగున్నాయి. స్టర్డీగా ఉన్నాయండి. బలంగా మంచిగా ఉంది. ఇవి స్క్రూస్. వీటిని మనం విప్పి మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను. చూడండి, ఒక్కొక్కటి విప్పుతూ దాని హైట్ అనేది అడ్జస్ట్ చేస్తున్నా. సో, 3 సైడ్స్ మనం స్క్రూస్‌ని పెట్టేసేయాలి. లేదు ఈ మధ్యలో ఎక్కడన్నా కావాలి అనుకున్నా సరే అక్కడికి మధ్యలోకి ఆపేసి స్క్రూని స్టాప్ చేసేసుకోవచ్చు. అలా పిన్ పెట్టేస్తే లాక్ అయిపోతుందండి. అంతే. సో, 3 సైడ్స్ ఒకటే లెంత్ పెట్టేసుకొని పిన్ పెట్టేస్తే అయిపోతుంది. ఇలా ఇవ్వడం వల్ల మంచిగొచ్చింది ఇది. బాగా గట్టిగా స్టాండర్డ్‌గా అవుతుంది. ఇట్లా షేకీ లాగా అట్లేం అనిపించలేదు నాకు. చూడండి, ఇది టాప్. పైన వచ్చేసి ఇదిగో ఇలా కనిపిస్తుంది. సో, దీని దగ్గర మనము అక్కడ ఇది ఉంది చూడండి, నాబ్ ఏదైతే నేను మూవ్ చేస్తున్నానో పెద్దది. ఒక్క నిమిషం చూడండి. సో, ఇక్కడ పైన వచ్చేసి ఆ నాబ్‌ది. సో, దాన్ని మనం విప్పితే అది ఆటోమేటిక్‌గా మనము ఫోన్ వచ్చేసి హోల్డర్ చేస్తూ ఉంటాం కదా! సో, అది మూవ్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. డైరెక్షన్ ఫోన్ మనకి వీడియో ఎక్కడ రావాలి అన్న దాన్ని బట్టి మూవ్‌మెంట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఇది ఇప్పుడు మనం దానికి ఫిక్స్ చేసేద్దాము ఫోన్ హోల్డర్‌ని. మీరు వర్టికల్‌గా వీడియో తీయొచ్చు లేదా హారిజాంటల్‌గా కూడా వీడియో తీయొచ్చండి. సో, నేను ఇలా పెడుతున్నాను చూడండి ఇప్పుడు ప్రస్తుతం చూపించడానికని. బడ్జెట్ రేంజ్‌లో ఉందండి. ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మాత్రం నేను దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. నేనైతే మాత్రం ఇది అమెజాన్‌లో తీసుకున్నానండి. ఓకే. సో, ఇది ఫోన్ హోల్డర్. దాన్ని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్‌కి వస్తున్నట్టున్నది. నాదైతే వివో ఫోన్. సో, అది వస్తుంది బానే. సో, చూడండి, ఇలా ఎక్స్టెండ్ చేసేసి మనం అక్కడ ఫోన్ పెట్టేసేయొచ్చు. ఫిక్స్ చేసేయొచ్చు. ఓకేనా అండి? చూడండి ఎలా మూవ్ అవుతుందో. సో, దాన్ని బట్టి మనం ఏ డైరెక్షన్ కావాలన్నా పెట్టేసుకోవచ్చు. వీడియోస్‌కి చాలా బాగా వర్క్ అవుతుందనిపిస్తుంది నాకు. కెమెరాకి కూడా ఏమంటారు, కెమెరా కూడా యూజ్ అయితది. కెమెరా వాళ్ళకి కూడా యూజ్ అయితది అని చెప్పేసి ఉంది రివ్యూస్‌లో. నేను బేసిక్‌గా వీడియోస్ కోసం కాబట్టి త్రూ ఫోన్ కాబట్టి నేను ఇలా ఇది చూసాను. ఓకే. ఇది ఇప్పుడు స్క్రూస్ విప్పితే దీని హైట్ చూడండి. నేను ఇంకా ఒక స్టెప్‌ని ఆల్మోస్ట్ దాన్ని ఆపేసాను. ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయలేదు. చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ లైక్ 4 స్టెప్స్ ఉన్నాయి ఇందులో. 1, 2, 3, 4 స్టెప్స్ లాగా ఉన్నాయి. చూడండి, హైట్ వచ్చేసి బాగానే ఉంది. ఒక 4 ఫీట్ వరకు ఉన్నదండి టోటల్ హైట్. ఆల్మోస్ట్ 4 ఫీట్ టచ్ అవుతున్నట్టుంది. సో, చూడండి, చాలా బాగుంది. లేదు కెమెరా పిక్చర్స్ తీసుకోవాలనుకున్నా కానీ బాగుంటుంది. సెల్ఫీ లాగా పెట్టేసుకొని కూడా పిక్చర్స్ తీసుకోవచ్చు. ఓకేనా అండి? సో, నేనైతే ఇదిగో బ్రాండ్ మళ్ళొకసారి చెప్తున్నాను. సైవో బ్రాండ్ అండ్ ద మోడల్ WT3130 మోడల్ తీసుకున్నాను.
ఓకే. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి వీడియో నచ్చుద్ది అని చెప్పేసి అనుకుంటే యూజ్ అవుతది అని అనుకోని నేను ఈ వీడియో చూపిస్తున్నానండి. చూడండి ఇది మొత్తం ఎక్స్టెండ్ చేశాక ఇంత హైట్ కనిపిస్తుంది. చూడండి 4 వస్తున్నాయి. 1, 2, 3, 4 వచ్చేసేసాయి. ఓకే. టోటల్ 4 స్టేజ్. మనం ఒక్కొక్కటి లాక్‌ని క్లోజ్ చేసేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మినిమమ్ ఇలా. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నాబ్ ఉంది చూడండి. దీన్ని మనం ఇలా రొటేట్ చేసేసుకొని లూజ్ చేసి ఈ నాబ్ ద్వారా ఇది కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి. ఇదిగో ఇలా చూస్తున్నారు కదా హైట్. సో ఇది హైట్ అడ్జస్ట్ అవుతుంది ఇది కూడా. సో బేసిక్గా మనకు లుక్ అనేది ఇలా 3 స్టెప్స్ వచ్చేసి మళ్ళీ పైకి ఇలా హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఈ నాబ్ని యూజ్ చేసి మనం కొంచెం లూజ్ చేసేసుకొని ఆ తర్వాతకి ఇలా బెండ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఇదిగో ఇలా బెండ్. ఓకే. అండ్ ఇది వచ్చేసేసి మొబైల్ కోసం అని ఇది కొంచెం ఏ డైరెక్షన్లో కావాలి అని ఇలా పెట్టేసుకున్నాక ఇలా. ఓకే. సో ఇది టైట్ అవుతుంది. ఓకేనా అండి. ఇంకా ఇక్కడ ఒక స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ వచ్చేసి ఇది. సో ఇది పూర్తిగా లూజ్గా కాకుండా టైట్గా ఇలా. ఓకే. సో ఇలా చేసుకోవచ్చు. ఓకేనా అండి. నాకైతే ఇది బెటర్ అనిపిస్తుంది, అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. ఓకేనా అండి. సో నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.